కృష్ణా జిల్లాకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బయలుదేరారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కృష్ణా జిల్లాకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బయలుదేరారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీప్తిగా ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన కొనసాగుతూ ఉంది. మోందా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పెనమలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు, నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో విజయవాడలోని రోడ్లన్నీ కూడా వైసీపీ కార్యకర్తలతో, నేతలతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ కూడా వైసీపీ కార్యకర్తలు, నేతల ఉత్సాహం నేపథ్యంలో వారితో కర్చాలనం చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవల మోందా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలు, ఇలా చాలా జిల్లాల్లో తీవ్రంగా పంటల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వమే దాదాపు 5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు అంచనా కూడా వేస్తుంది. అయితే అంతకు మించి పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రైతులు ఎవరైతే తుఫాన్ వల్ల నష్టపోయారో వారిని పరామర్శించడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెనమలూరులో కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు తరలి కూడా వస్తున్నారు. దీంతో పర్యటన కొంత స్లోగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షలు పెట్టడం జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఆంక్షలే కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే జగన్ పర్యటనకు రావాలనుకుంటున్నారో వాళ్ళు కేవలం 500 మందికి మాత్రమే అనుమతిస్తాము. జగన్ కాన్వాయ్లో 10 వాహనాలకు మాత్రమే అనుమతిస్తాము. అలాగే 2 వీలర్స్ వాహనాలు పర్యటనలో పాల్గొనేందుకు అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే జగన్ పర్యటన కొనసాగాలని కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకూడదు. అంతరాయం కలిగిస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పెనమలూరు నియోజకవర్గంలో కూడా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జగన్ పర్యటించాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. పెనమలూరు నియోజకవర్గం గూడూరులో జగన్ పర్యటించాలని నిర్ణయించినప్పటికీ ఆ పర్యటన బదులు వేరే మార్గాల్లో పర్యటన చేపట్టాలని కూడా సూచిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. పోలీసులు ఆంక్షల మధ్య జగన్ పర్యటన అయితే
కొనసాగుతుంది. ఒకవైపు ఎన్ని ఆంక్షలు Right. పెట్టినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు మాత్రం జగన్ పర్యటన సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో ఆయన ఉయ్యూరు నియోజకవర్గం నుంచి పామర్రు చేరుకుంటారు. పామర్ నుంచి పెడన వెళ్తారు. పెడనలో ఈ మోందా తుఫాన్ బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శిస్తారు. ఇక ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందించడం కావచ్చు, రైతులకు పంటల బీమా పథకాన్ని తీసుకురావడం, ఈ పథకాల వల్ల అకాల వర్షాల వల్ల కానీ వరదల వల్ల నష్టం జరిగితే ఆ నష్టాల నుంచి రైతులకు సకాలంలో సహాయం అందేది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదని వైసీపీ చెప్తోంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీనివల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే అటు ముఖ్యమంత్రి గాని అదేవిధంగా కేబినెట్ మంత్రులు గాని రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శన కూడా వైసీపీ నేతలు చేస్తూ ఉన్నారు. ఈ రైతుల సమస్యలను పక్కదారి పట్టించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. మోందా తుఫాన్ బాధితులను ఆదుకోవాల్సింది పోయి ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కొనసాగిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా అయితే రైతుల విషయంలో మిర్చి రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, పొగాకు రైతులు వీరిని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కొంత చలనం వచ్చింది, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చింది, కొంతవరకు సాయం చేసింది. అయితే ఇప్పుడు కూడా మోందా తుఫాన్ బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా జగన్ పర్యటన తర్వాత న్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక జగన్ పర్యటన ఆంక్షల నేపథ్యంలోనే కొనసాగుతూ ఉన్నప్పటికీ వైసీపీ కేడర్ మాత్రం పెద్ద ఎత్తున ఆయన్ని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ప్రాంతంలోనూ రిసీవ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.